నేడు కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెనమలూరు, గంగూరు, ఈడ్పుగల్లులో సీఎం పర్యటించనున్నారు. పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి రైతులతో మాట్లాడతారు. ఇక అనంతరం రెవెన్యూ సదస్సులో సీఎం పాల్గొననున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా రిపోర్టర్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, సీఎం చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. పెనమలూరు, గంగూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు ముందు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా ముఖాముఖి ఆ సమావేశం అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక అంటారు. అదేవిధంగా రైతుని డెవలప్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు ఇతర అంశాలు పై కూడా రైతులతో చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గత తుఫాన్లో 10 జిల్లాల్లో పూర్తిస్థాయిలో కూడా రైతులు నష్టపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ధాన్యం కూడా పూర్తిస్థాయిలో నష్టం వచ్చింది. వాళ్ళకు కూడా రుణాల్లో సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే పరిస్థితులు కావచ్చు, భవిష్యత్తులో వాళ్ళకి సబ్సిడీ ఇత్తనాలు, ఇటువంటి అంశాలన్నీ కూడా పెనమలూరులో రైతులతో అయితే చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత ఆ రెవెన్యూ సదస్సు కూడా నిర్వహిస్తా ఉన్నారు. రెవెన్యూ సదస్సులో కూడా చంద్రబాబు రెవెన్యూ సదస్సులో కూడా పాల్గొంటారు. రెవెన్యూలో ఉన్నటువంటి ప్రస్తుత డెవలప్మెంట్స్, అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, దానికి పాటు ప్రజలకు ఎప్పుడు అనుకూలంగా ఉండాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో చంద్రబాబు అయితే చర్చించే అవకాశం కనబడతా ఉంది. అయితే మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు పెనమలూరు బయలుదేరతారు. పెనమలూరు బయలుదేరిన తర్వాత పెనమలూరు, గంగూరు 2 కార్యక్రమాలు కూడా చంద్రబాబు పూర్తి చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.